పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైకోర్టు స్టేను సబితా ఇంద్రారెడ్డి స్వాగతించారు. మీర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సబితా ఇంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఈ తీర్పు ఎండగట్టిందని అన్నారు. ఇప్పటికైనా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి ప్రభుత్వం రైతుల కోసం పనిచేయాలని అన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేడిగడ్డ బ్యారేజీలో స్వల్పంగా దెబ్బతిన్న 2 పిల్లర్లను రిపేర్ చేసి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని ఆమె సూచించారు. 2.5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పాలన గాలికి వదిలేసి కేసీఆర్ గారి గురించి తప్పుడు ప్రచారం చేయాలనేది ఒకటే ముందు క్రైటీరియా తీసుకొని ముందుకు పోతున్న సందర్భం చూస్తున్నాం. నిన్న హైకోర్టులో కాళేశ్వరం పైన కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఏదైతే ఘోష్ కమిషన్ రిపోర్ట్లో వారి పేరు పెట్టారో అది తప్పు అని తీర్పిచ్చిన హైకోర్టుకి ప్రత్యేకంగా న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సమాజంలో ప్రభుత్వాలు గుడ్డి వ్యవహరిస్తూ అధికారం ఉందని అహంకారంతో వ్యవహరిస్తున్న వాళ్ళకి ఈ తీర్పు ఒక చెంపపెట్టలాగా. కేసీఆర్ గారు చేసిన పని, కేసీఆర్ గారు ఏ తప్పు చేయలేదని న్యాయస్థానం విశ్వసించిందనే నమ్మకం మాకు అందరికీ కలిగింది. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎప్పుడో కలిగింది. కక్షపూరితంగా కేసులు పెడుతున్నారనే ఆలోచన వచ్చింది తప్పిస్తే కేసీఆర్ గారు తప్పు చేశారని తెలంగాణ సమాజం నమ్మలేదు. ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని మాటలు మాట్లాడినా, మైక్ పట్టుకొని ఎంత అరిసినా కూడా కేసీఆర్ గారు తప్పు చెయ్యరు, కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ఆరాట పడతారనేది స్పష్టంగా ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. కానీ నిన్న న్యాయస్థానంలో స్టే ఇవ్వడం అనేది హర్షించదగ్గ అంశం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే మేము సహించము అని నిన్న కోర్టు తీర్పు ఉంది. న్యాయస్థానాల సహించు అనేది స్పష్టంగా ఇండికేషన్ ఇచ్చున్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు లేకపోతే ఆ స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఇంకా 10 ఏళ్ళైనా పూర్తి అయ్యేది కాదు. ఇలాగే మాట్లాడుకుంటూ కాలం గడిపే వాళ్ళు తప్పిస్తే దాన్ని పూర్తి చేసే ధ్యాస ఎవరికి ఉండేది కాదు. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి పక్క రాష్ట్రం వాళ్ళని బతిల్లాడి ఒక మెట్టు దిగి మన రాష్ట్రానికి మేలు జరిగేటట్టు, మనకు గోదావరిలో నీటి లభ్యత ఎక్కువ వచ్చేటట్టు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టున్నారు. కట్టినప్పుడు కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సహకరించకపోయినా, కనీసం వాళ్ళు బడ్జెట్ కూడా ఇవ్వకపోయినా తనే సర్దుకొని అప్పు చేశారో, సొప్పు చేశారో, ఏం చేశారో ప్రాజెక్టును కట్టారు. కాళేశ్వరం అనగానే ఒకటే ప్రాజెక్ట్ అనుకుంటారు, కానీ ఒక 100 కాంపోనెంట్లకు సంబంధించిన సమాహారం అది అని అర్థం కావాలి. ఇప్పటికి చాలాసార్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ చెప్తూ ఉంటారు, కాళేశ్వరం అంటే ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు, అది దాదాపుగా 100 కాంపోనెంట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ అదని చెప్తూ ఉంటారు. అన్నిటికన్నా ముందుగా 2 సంవత్సరాల నుండి ఒక గ్లోబల్ ప్రచారం చూసినాం మనం. 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు తినేశారు. అసలు ప్రాజెక్ట్కైనా ఖర్చు ఎంత అనేది అంటేనేమో మాట్లాడరు. బయట అసెంబ్లీలో పోతేనేమో 94,000 కోట్లు అని చెప్తారు, బయట వచ్చి 1,00,000 కోట్లు తినేశారంటారు. 94,000 కోట్లే ఖర్చు చేసింది దానిపైన స్పష్టంగా చెప్తూ బయట వచ్చి గ్లోబల్ ప్రచారం 1,00,000 రూపాయలు, 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు. ఇది ఈరోజు కోర్టు ఏదైతే చెప్పిందో మళ్ళీ మాట్లాడకుండా ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నిజంగానే ఈరోజు కోర్టు ఇచ్చిన దాని ప్రకారం అది మిస్టేక్ జరిగింది, పొరపాటు జరిగింది, తప్పు చేసినామని వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు దాదాపుగా 3 బ్యారేజ్లు, 94,000 కోట్లలో కూడా 3 బ్యారేజ్లు, 21 పంప్ హౌజ్లు, 19 సబ్స్టేషన్స్ కట్టారు. దాంట్లో 15 రిజర్వాయర్స్. ఏ మూసికైతే నీళ్లు తీసుకొస్తానని చెప్తుంటే ఆ రిజర్వాయర్లు కూడా కాళేశ్వరంలో భాగమే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మూసీలో నేను గోదావరి నీళ్ళు పారిస్తానని చెప్తున్న రిజర్వాయర్ కూడా కాళేశ్వరంలో భాగమే. అదే కాకుండా సొరంగ మార్గాలు, ఒక చిన్న సొరంగం తొన్నాలంటేనే మొన్న SLBC టన్నల్ తవ్వినారు, దాంట్లో 6 మంది చచ్చిపోయినారు ప్రణాళిక లేకుండా, ఏం లేకుండా మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అట్లాంటిది సొరంగ మార్గాలు 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు తవ్వారు ఈ ప్రాజెక్టులో. ఆ 203 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నీళ్లు తరలించాలని ఆలోచన. అదే కాకుండా గ్రావిటీ ద్వారా, కాలువల ద్వారా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాలువల ద్వారా నీళ్ళు అందించాలన్నప్పుడు ఈ ప్రాజెక్టులో భాగంగా 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు ఏర్పాటు చేశారు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో. అదే కాకుండా 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్
ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కలిపితే కాళేశ్వరం అయింది. ఏదైతే ఈరోజు మేడిగడ్డ కూలింది అంటున్నామో అందులో ఒక బ్యారేజ్, అందులో కూడా ఒకటి మేడిగడ్డ దగ్గర కూడా ఆ దాంట్లో కూడా ఒక్కదానికి మేడిగడ్డకు అయిన ఖర్చు 3,800 కోట్ల రూపాయలు. దాంట్లో 85 పిల్లలు వచ్చినాయి. 85 పిల్లలలో 2 పిల్లలు మాత్రమే కుదించకపోయినాయి అంటున్నారు. నేనైతే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, కుదించకపోతే భూమిలోకి ఇట్లా కదిలినట్టు కావాలి తప్పిస్తే పేల్చినట్టు ఎందుకు ఉంటుంది అని అంటూ ఉంటాం. ఆ రోజు ఇంజనీర్ ఏదైతే అక్కడ ఉన్న ఇంజనీర్ ఒక కంప్లైంట్ ఇచ్చినాడు పోలీస్ స్టేషన్లో, ఇది ఎవరో కూల్ చేశారు, ఎవరో బాంబు పెట్టి పేల్చేశారని. దాని మీద ఎంక్వైరీ ఉండదు, కానీ కేసీఆర్ గారు చేసిన పనిని తక్కువ చేసి చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ ఎంక్వైరీ, ఘోష్ కమిషన్ ఎంక్వైరీ అని, ఇంకో ఎంక్వైరీ అని, ఇంకోటి అని ఏడబడితే ఆడ మాట్లాడడం, ఇప్పటి వరకు కాళేశ్వరం నీళ్ళు రాలేవని మాట్లాడడం, రకరకాలు మాట్లాడిన సందర్భం చూసినాం. అన్నిటికన్నా ఎక్కువగా వరల్డ్లో, ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాజెక్ట్ ఏదంటే కాళేశ్వరం. దాదాపు 82 కిలోమీటర్ల కింది నుండి 618 కిలోమీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేశారు వాటర్ని. అంటే నది ఎక్కడ వంపుంటే అక్కడ నది పోతుంది, కానీ నదికి వెనకకి నడకలు నేర్పినాడు కేసీఆర్ గారు. ప్రతి జిల్లా సస్యశ్యామలం కావాలని, ప్రతి రైతుకి నీరు అందాలనే సంకల్పంతో దీన్ని పూర్తి చేసిన సందర్భం చూస్తున్నాం. ఇంకా కొంత ఒక 200 కోట్లు ఖర్చు పెడితే ఇంకా కాలువల ద్వారా నీళ్ళు అందించవచ్చు, కానీ ఆ సంకల్పం లేదు ఇక్కడున్న ప్రభుత్వానికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఎంతసేపు ఈ ప్రాజెక్టు కూలిపోవాలనే ఆశించిండ్రు వాళ్ళు. ప్రాజెక్టు కూలిపోవాలని ఆశించే కూలేశ్వరం అని పేరు పెట్టారు. అదే కాళేశ్వరం దగ్గర పోయి నిన్న దండం పెట్టుకొచ్చినారు, కూలేశ్వరం అని మాట్లాడారు. దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు పైన. కాళేశ్వరంను భగవంతుని పేరు మీద పెట్టిన ప్రాజెక్టు కూలేశ్వరం మాట్లాడుతుంది. ఈ ప్రభుత్వం కూడా కూలిపోవడానికి చాలా తొందరలోనే ఉందనేది అర్థమవుతుంది. అదే ప్రాజెక్టు 2 సంవత్సరాలు దాదాపు పెద్ద వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది. ఒకసారి అయితే 25 లక్షల క్యూసెక్కుల నీరు వరద వచ్చింది, అయినా కూడా మేడిగడ్డకి ఏం కాలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి 2 నెలల్లో రిపేర్ అవుతుందంట. మరి 2 సంవత్సరాలు ఎందుకు వృధా చేశారు? 2 నెలల్లో ఈ 2 పిల్లలు రిపేర్ చేసేయమని రేవంత్ రెడ్డి గారు అక్కడున్న కాంట్రాక్టర్లకు చెప్తా ఉన్నారు, అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు. మరి 2.5 సంవత్సరాలు ఎందుకు వృధా చేశారు? రైతులకు ఎందుకు నష్టం చేశారు? కేసీఆర్ గారి మీద నింద వేయాలనే ప్రయత్నమే చూశారు తప్పిస్తే రైతులకి నష్టం జరుగుతుందన్న ఆలోచన ప్రభుత్వానికి రాలేదు. ఇప్పటికైనా పిల్లలు తొందరగా రిపేర్ చేసి ప్రజలకు, రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతూ